మేధావులైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలను రాజకీయంగా ఏ రకంగా అణచివేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మేధావి. అంబేద్కర్ యొక్క తెలివితేటల ముందు ఏమాత్రం కూడా కొనరాని నెహ్రూ గారు సహించలేక రాజకీయంగా అంబేద్కర్ అణిచివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పార్లమెంట్ ఎన్నికల్లో అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగజీవన్ రామ్ ఒక దళిత నాయకుడిగా దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినటువంటి వ్యక్తి, డిఫెన్స్ మినిస్టర్గా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించిన వ్యక్తి, ఆనాడు జనతా పార్టీ ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రధానమంత్రిగా కాకుండా కుట్రలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా ఎస్సీలను ఎంతసేపు ఓటర్లుగానే పరిగణించి పాలనా పగ్గాలు కానివ్వండి, అధికారాన్ని ఏ రకంగా ఆమడ దూరంలో పెట్టిందో ఒక చరిత్ర సాక్షి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తూ ఉంటే జాలి వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాదాపుగా ఈరోజు కన్నుమరుగవుతున్న పార్టీ. ఢిల్లీలో నిన్న మాజీ రాష్ట్రపతి కూతురు శర్మిష్ఠా ముఖర్జీ గారు కాంగ్రెస్ దుకాణం బంద్ చేస్తే బాగుంటుందని, అది అచ్చం తెలంగాణకు వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటే మంచిది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పాముకు పాలు పోసి పెంచినట్టుగా మజ్లిస్ పార్టీకి పెంచింది. మజ్లిస్ పార్టీ ఎత్తుకున్నటువంటి ఎజెండాలన్నీ కూడా తల మీద పెట్టుకొని ఏ రకంగా ఇవాళ ప్రజల చీత్కారానికి గురైందో మనం ఇవాళ గమనిస్తా ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నారు. సామాజిక స్పృహ ఉన్నదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు గారికి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో హైదరాబాద్లో ధర్నా చేస్తారట. మోదీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను నీరు గార్చేస్తుందని, ఎస్సీ ఎస్టీల హక్కులు కాలరాస్తుందని, వారసత్వ రాజకీయాలు పెట్టింది పేరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. దాని కొనసాగింపుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తల్లి కొడుకుల పార్టీ అయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకుల పార్టీ. వీరు నీతులు వల్లిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒక్కసారి పూర్వపరాలు పరిశీలిస్తే ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే రిజర్వేషన్ల విషయంలో ఉత్తర్వులు ఇచ్చిందో దాని యొక్క పూర్వపరాలు కనుక పరిశీలిస్తే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీది. ఉత్తరాఖండ్ ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయ్ బాహుగుణ 2012లో సెప్టెంబర్ 5వ తేదీన ప్రజా పనుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వారు నోటిఫై చేస్తే ఆ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు కల్పించకుండా పూర్తిగా రిజర్వేషన్లను పక్కన పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వము విజయ్ బహుగుణ నేతృత్వంలో ఉత్తరాఖండ్లో ఆ నోటిఫికేషన్ ప్రశ్నించిన కొన్ని దళిత సంఘాలు హైకోర్టును ఆశ్రయిస్తే మరి ఆ తీర్పు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి కారణం ఏమిటి, ఇందులో సహేతుకత ఏమిటని కోర్టు ఆరా తీస్తే సంబంధిత వర్గాలకు ప్రాతినిధ్యం లేదని ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా సేకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిన ప్రభుత్వం మరి ఆ విధంగా కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా
దాన్ని పరిగణలోకి తీసుకోకుండా చివరికి కోర్టు నిర్ణయంపై అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు కూడా జారీ చేసింది. అప్పట్లో ఎస్సీ ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనలు నిర్వీర్యం చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగాయి. అది గమనించినటువంటి మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను, అన్యాయాలను మోదీ ప్రభుత్వం ఎక్కడికక్కడ సర్దిద్దుతూ ఉంటే ఈరోజు తాము చేసిన తప్పిదం మీద కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడతా ఉంటే మరి నిజంగా ఉల్టా చోర్ కొత్వాల్ దాటి కాకపోతే ఏమవుతుంది? మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల కోర్టు తీర్పు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంటే దాన్ని బాధ్యత వహించాల్సింది పోయి ఆ నిందను మోదీ ప్రభుత్వం మీద మోపే ప్రయత్నాలు ఇవాళ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పన అన్నది రాష్ట్రాలు ఇష్టమని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే తప్పనిసరిగా అక్కడ సెన్సస్ నిర్వహించి డేటా సేకరించి ఆ యొక్క వర్గాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అవసరమనే విషయాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇవాళ కోర్టు వ్యాఖ్యానాలను మోదీ ప్రభుత్వం మీద ఆపాదించడం ఎంతవరకు సబబని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఈ తీర్పుపై దళితులకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్నారు. మీరు చేసిన పాపానికి, దళితులకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈరోజు అనేక సందర్భాల్లో మోదీ ప్రభుత్వము సరిదిద్దుతూ ఉంటే ఇంకా పటిష్టమైన చట్టాలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేకూర్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏఐసిసి పిలుపునిస్తూ ఉంది. మీరు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ మీ తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి హైదరాబాద్లో ధర్నా చేస్తాం, దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టండి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు మెదడు మొక్కల్లో కాదు అరికాల్లో కూడా లేకుండా పోతుంది. మీ తప్పిదాల వల్ల, మీ నిర్వాహకం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి వ్యాఖ్యానాలు చేస్తే దానికి బాధ్యత వహించి పార్టీ పరంగా సంజాయించుకోవాల్సింది పోయి సమస్యకు కారణమైన మీరే ఇప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలు పెడతామంటే మరి కేవలం ఇది దేశ ప్రజలు తప్పుదో పట్టించడానికి పన్నినటువంటి మరొక పన్నాగం, మరొక కుట్ర తప్పితే ఇతరత్త ఏమి కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క 2 నాలుకల ధోరణి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఆ పార్టీ చేసిన అన్యాయాలను, చేయాలనుకుంటున్న అన్యాయాలను కూడా ఖచ్చితంగా బయట పెడతాం. దళిత సంఘాలు కూడా, ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. వాళ్ళకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, అని అండగా నిలిచింది మోదీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. దానికి అవసరమైనటువంటి కార్యాచరణను కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ రూపొందిస్తాం. ఒక్కసారి విశ్లేషిస్తే కాంగ్రెస్ చరిత్ర ఏ రకంగా మొదటి నుంచి కూడా దళితులను దగా చేసింది, మోసం చేసింది, దళితులను అడ్డం పెట్టుకుని ఏ రకంగా రాజకీయం చేసి పబ్బం పడుకున్నారు ఈ నెహ్రూ గాంధీ కుటుంబం అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే 70 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ గత 6 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
సమాజంలో నుండి సామాజిక వివక్ష గురైన వర్గాలు విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో 10 సంవత్సరాల కాలంలోనే